అందరికీ నమస్కారం. తరువాతి నామంలో స్వామిని త్రిపురాంతక అన్న నామంతో కీర్తిస్తున్నారు. మనం ఒకసారి శివమహాపురాణాన్ని గనక తిరగేసినట్లయితే పరమశివుడి వైభవాన్ని వర్ణిస్తూ పరమేశ్వరుడు చేసిన అద్భుతాలు, పరమేశ్వరుడు చేసిన లీలలు, అతను సాధించిన విజయాలనేవి ఎన్నో ఉన్నాయి. అయినప్పటికీ కూడా పరమేశ్వరుడు చేసిన లీలల్లో ప్రధానంగా వెంటనే గుర్తొచ్చేవి ఏంటి అంటే, ఒకటి ఆలాహల భక్షణము, రెండవది ఈ త్రిపురాసుర సంహారము. ఈ రెండింటికి కూడా అంతటి శక్తి ఉంది. పరమేశ్వరుడు ఏ పరిస్థితుల్లో అసలు ఆలాహల భక్షణం చేయాల్సి వచ్చింది, అదేవిధంగా పరమేశ్వరుడు ఏ పరిస్థితుల్లో మనకు ఈ త్రిపురాసుర సంహారం చేయాల్సి వచ్చింది అన్న విషయాలు మనకు అవగతమవుతాయి ఆ శివమహాపురాణాన్ని గనక మనం చదివినట్లయితే. అయితే ఈ త్రిపురాసురులు అనే రాక్షసులు, అంటే ఈ త్రిపురాసుర సంహారం గురించి మనం తెలుసుకోవాలి అనంటే, త్రిపురాసురులు అనే 3 రాక్షసులు ఉండేవారు. వారు బంగారం, వెండి, ఇనుము అనే 3 పురాలలో అంతరిక్షంలో తిరుగుతూ 1000 సంవత్సరాలకు ఒకసారి పుష్కలాకావృత మేఘం కురుస్తుండగా, పుష్యమి నక్షత్రంలో చంద్రుడు ఉండగా, దేవతా సార్వభౌముడైన వాడు ఇంతకు పూర్వం లేని రథం మీద, ఇంతకు పూర్వం లేని ధనస్సు పట్టుకొని ధనుర్వేదంలో లేని బాణాన్ని సంధిస్తే ఆ ఒక్క బాణం చేత 3 పురాలు కాలిపోతాయని బ్రహ్మగారి దగ్గర ఆ 3 రాక్షసులు కూడా వరం పొందితే, పరమేశ్వరుడైన శంకరుడు ఈ ప్రపంచంలో ఉన్న సమస్త బ్రహ్మాండాలన్నింటినీ కూడా పెద్ద రథంగా మార్చుకొని, ఆ తరువాత సూర్యచంద్రులిద్దరిని వాటిని గుర్రాలుగా చేసుకొని, 4 వేదాలు గుర్రాలుగా, సూర్యచంద్రులు చక్రాలుగా, 4 వేదాలను కూడా క్షమించాలి 4 వేదాలను గుర్రాలుగా, సూర్యచంద్రులను చక్రాలుగా, వాటి కళలను ఈనెలుగా, ప్రణవం కొరడాగా, చతుర్ముఖ బ్రహ్మగారు సారథిగా, మేరు పర్వతం ధనుస్సుగా, ఆదిశేషుణ్ణి అల్లెత్రాడుగా, నారాయణుణ్ణి బాణంగా సంధించి ఒక్కసారి బాణ ప్రయోగం చేస్తే త్రిపురాలు కాలిపోయాయి. అటువంటి స్థితి కలిగిన వాడు కనుక స్వామిని త్రిపురాంతక అన్న నామంతో కీర్తిస్తున్నాం. ఈ విషయాన్ని మనం కాస్త జాగ్రత్తగా పట్టుకోవాలి. ఆ రాక్షసులు ఏదో ఇప్పుడు మనం నామం చదువుతున్నామంటే కేవలం ఆ నామాన్ని చదివి వదిలేయడం కాకుండా, దీన్ని మన జీవితంలోకి ఏ విధంగా అన్వయం చేసుకోవాలి, మన జీవితంలో ఈ నామం ఎంతవరకు పనికొస్తుంది, ఇందులో నుంచి మనం ఏం నేర్చుకోవాలి అన్న దిశగా మన ఆలోచన అనేది కొనసాగాలి. అయితే ఈ నామాన్ని గనక మనం తీసుకున్నట్లయితే, ఇందాక చెప్పినట్లు 3 రాక్షసుల్ని కూడా, బ్రహ్మగారి దగ్గర వరం పొందిన 3 రాక్షసుల్ని కూడా వరాలకు అతీతంగా చంపగలిగిన పరమేశ్వరుడు మనల్ని కూడా మరి ఏ స్థాయికి చేర్చగలడు అన్న విషయాన్ని కూడా మనం పరిగణలోకి తీసుకొని, పరిశీలించి, ఆలోచించి దాన్ని ఆచరణ దిశగా తీసుకునే పర్యంతం మనం ఆ సాధన అనేది మొదలు పెట్టాల్సి ఉంటుంది. ఇందాకే చెప్పుకున్నాం, ఆ త్రిపురాసురులు అనబడే 3 కూడా రాక్షసులు. మరి కలియుగంలో రాక్షసులకు వేరు ఉపాధి లేదు కాబట్టి, కామ క్రోధశ్చ లోభస్థ దేహే తిష్టంతి తస్కరాః జ్ఞానరత్నాపహారాయ తస్మాత్ జాగ్రత్త అంటారు శంకరాచార్యుల వారు. ఈ విధంగా త్రేతాయుగంలో, ద్వాపర యుగంలో, సత్యయుగంలో రాక్షసులకు వేరు ఉపాధి అనేది ఉండేది. కానీ కలియుగానికి వచ్చేసప్పటికీ వేరు ఉపాధి రాక్షసులకు లేదు కాబట్టి, అందరూ మనుష్యులుగా జన్మించిన కారణం చేత కేవలం మనుష్యులలోనే ఈ 6 అరిషడ్వర్గాలనే శత్రువులు ఉంటాయి కాబట్టి, వీటిని జయించడం మనం ప్రయత్నం చేస్తే మనకు సాధ్యం కాదు కాబట్టి, దీనికి
పరమేశ్వరుని యొక్క అనుగ్రహం ఉంటే తప్ప అది సాధ్యం కాదు. కాబట్టి పరమేశ్వరుడి యొక్క కథలను వినడం, ఆయన నామాన్ని జపించడం, ఆయన నామాన్ని పలకడం, ఆయన నామాన్ని రాయడం, ఆయన కథలను విని పొంగిపోవడం, ఇలా నవవిధ భక్తి మార్గాలు ఉన్నాయి కదా మనకు. శ్రవణం, కీర్తనం, విష్ణోహో స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం. ఇలా ఈ నవవిధ భక్తి మార్గాలలో ఎవరెవరు ఏ మార్గాన్ని పట్టుకొని స్వామిని సేవించినా చివరాఖరికి మనందరం చేరుకునేది కూడా ఆ స్వామిని. మనందరం కూడా పశువులము. ఆ పశువులందరికీ కూడా అధిపతి పశుపతి అయిన పరమేశ్వరుడు. ఈ జన్మకి చరమ ప్రయోజనం ఏమిటి? జనన మరణ చక్రం నుండి విడుదల పొంది ఈ సంసార బంధం సంసారం అనే సాగరం నుండి మనల్ని గట్టెక్కించి మాయ అనే తెరని తొలగించి చివరికి తనలో కలుపుకునేవాడు పరమేశ్వరుడు. కాబట్టి అంచేత ఆ స్థాయికి వెళ్ళాలి అనంటే ముందు మాయ తొలగిపోవాలి. మాయ తొలగిపోవాలి అనంటే ఈ మూడు అవస్థలు, జాగృతి, స్వప్న, సుషుప్తి, అదేవిధంగా సత్వ, రజస్తమో, ఈ విధంగా మన సనాతన ధర్మం అంతా కూడా మూడింటి పైన తిరుగుతూ ఉంటుంది. ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి, జాగృతి, స్వప్న, సుషుప్తి, అదేవిధంగా సత్వగుణం, రజోగుణం, తమోగుణం. ఈ విధంగా అన్ని మూడింటితోటి మనకు సంబంధం కలిగి ఉంటుంది. ఈ మూడింటిని దాటితే తప్ప మనం సత్వగుణం, రజోగుణం, తమోగుణంలోనే మన జీవితం అంతా కొనసాగుతూ ఉంటుంది. కానీ మనం సత్వగుణం నుండి శుద్ధ సత్వంలోకి మారాలి. ఆ శుద్ధ సత్వానికి మారడానికి ఈశ్వరుడి పాదాలు వినా వేరే మార్గం లేదు. ఎందుకని ఈ మాట అంటున్నానంటే, నేను మనస్సు ఎంతసేపు అయితే భగవంతుడి గురించి ఆలోచిస్తుందో, భగవంతుడి నామం పట్టుకుంటుందో, భగవంతుడి యొక్క నామాన్ని జపిస్తుందో అంతసేపు కూడా మనస్సునందు రజోగుణ, తమోగుణమైన కోరికలు ప్రబలము. కోరికలు ప్రబలనట్లయితే ఇక మిగిలేది సత్వగుణమే. కాబట్టి ఆ సత్వగుణం కూడా అంతగా శ్రేయోదాయకమైనది కాదు. కాబట్టి ఆ సత్వగుణం శుద్ధ సత్వంలోకి మారితే అప్పుడు ఈశ్వరుణ్ణి చేరుకోవడానికి తరుణోపాయనమైన మార్గం సులువుగా లభిస్తుంది అని పెద్దలు చెప్తున్నారు. ఈ విధంగా సమస్త దేవతలను కూడా కష్టాల పాలు చేసి ఆ త్రిపురాసులనే సంహరించిన పరమేశ్వరుడికి కేవలం మనుష్యులం అయిన మనలో ఉన్న 6 రాక్షసులను సంహరించడం తేలికనా? సంహరించడం అంత గొప్ప విషయమా? కదా. సంహరించగలడు పరమేశ్వరుడు. ఆ నమ్మకాన్ని మనం కలిగి ఉండి పరమేశ్వరుడి యొక్క పాదాలను మనం త్రికరణ శుద్ధిగా భక్తితో పట్టుకున్నట్లయితే ఆ స్వామి అనుగ్రహం కలిగి మనం కూడా ఈ త్రిగుణాలను దాటగలిగే శక్తి మనకు లభిస్తుంది. ఆ శక్తిని కృప చేయమని మనం పరమేశ్వరుడి యొక్క పాదాలు పట్టి ప్రార్థిస్తూ స్వస్తి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. కృష్ణార్పణం.